అందులో కొంత వాస్తవం ఉంటది. ఆయనకి కవితతోనూ డీలింగ్స్ ఉన్నాయి, అటు రేవంత్ తోనూ డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈవిడ కాంగ్రెస్ తో ప్రయత్నం జరిగి ఉంటుంది. అది నిజమైతే కనుక కేసీఆర్కి దగ్గరికి రానియడు. కేసీఆర్ ఒకసారి దూరంగా పెట్టిన వాళ్ళని దగ్గరికి రానియడు. ఇక అప్పుడు ఈవిడ తన ఉనికి కోసం ప్రయత్నించాలి. సాధారణంగా ఈవిడకి ఏముంటుంది, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్న అక్క నువ్వేనక్కో అనగానే ఇప్పుడు సోషల్ మీడియాలో కేటీఆర్ పుట్టించిన సోషల్ మీడియా వారియర్స్ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు. ఈయన డబ్బులు ఇస్తున్నట్లేడు, పట్టించుకుంటున్నట్లేడు, అందుకని వాళ్ళందరూ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు. కవితకి అది కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఇక్కడ వీళ్ళకి డ్యామేజ్. అవును, కానీ ఈ ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ లో ఉన్న అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్లే ప్రమాదం ఉంటది అనేది కూడా జరుగుద్ది అంటారు. అలాగా అది నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 2/3 మెజార్టీతో చేల్చాలి. ఆల్రెడీ పక్కన కోర్టులో కథ నడుస్తుంది కదా, జడ్జిమెంట్ రావాలి, అంతే మిగిలింది అక్కడ. అది అయిందంటే ఉన్నదే పోయే పరిస్థితి అవుతుంది. కవిత కాంగ్రెస్ లో ఏం చేయాలి, 2/3 తీసుకెళ్లాలి, లేదా ఇంకో 15 మందిని చేర్చాలి అటు పక్కకి. 39 మంది కదా వాళ్ళకి, 39 మంది అంటే దగ్గరగా 25 మందిని దాకా తీసుకుపోవాలి. ఇప్పుడు 10 మంది వెళ్ళారు, ఇంకో 15 మంది పోవాలా. అంత భారీ ఎత్తున జరిగిందంటే కవిత గ్రేట్ సక్సెస్, బీఆర్ఎస్ శాశ్వత పతనమే. ఒక రకంగా సొంత పార్టీని నడి రోడ్డు మీద లేదంటే నడి సందర్భంలో లాగి వదిలేశారా, నాన్నని నడివీధుల్లోకి లాగినట్టు అవుతుంది. అదే కదా, ఇంకా రాజకీయ భవిష్యత్తు కూడా రాజకీయం లాగేశారు. రైట్ రైట్, చూద్దాం మరి కవిత గారి నిర్ణయం ఎలా